బాయ్స్, స్టీఫెన్ మనుషులు ఈ ఫ్లాట్స్లోనే ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. పబ్లిక్కి డిస్టర్బ్ లేకుండా వెతకండి. ఓకే, మీరు ఇటు వెళ్ళండి. మీరు ఎటు వెళ్ళండి. రాఘవా, ఒంటరిగా దొరికిపోయావు. బాయ్స్, భయపడకు. స్టీఫెన్ సార్ నేను ప్రాణాలతో పట్టుకోమన్నారు. ఎందుకురా స్టీఫెన్తో పెట్టుకుంటారు? బాయ్స్, వీడిని ప్రాణాలతో పట్టుకోండి. ఏంట్రా చూస్తున్నావు? ఇంక నువ్వెక్కడికి పరిగెత్తలేవు, దొరికిపోయావు. మీరు మాత్రమే ప్లాన్ చేస్తారా? మేము కూడా ప్లాన్ చేస్తామమ్మా. నా అన్నయ్య పరిగెత్తుకుంటూ వస్తున్న సౌండ్ వినిపించలా? సూరనా, వాళ్ళిద్దరిని వేసేయండి. రాఘవ, వీళ్ళని నేను చూసుకుంటాను, వాడిని వదలద్దు. అలాగేనా? మీ వాళ్ళు ఎక్కడున్నారు? నాకు తెలీదు. వాళ్లే ఫోన్ చేస్తున్నారు. రాఘవ, ఫోన్ ఎత్తదురా. 6 గంటలకు బాంబు వెళ్తుందన్నాడు. ఎక్కడ వెళ్తుందో చెప్పు. నాకు తెలీదు. నువ్వు ఇలా చెప్పవరా?
చెప్పు. చెప్తాను బాంబ్స్ ఎక్కడ పెట్టారో తెలియదు కానీ ఆ పెట్టిన వాళ్ళలో ఇద్దరు హోటల్ గోల్డెన్ నైట్ డిస్కోటెక్లో ఉన్నారు. అనయ్య బయలుదేరదాం అనయ్య. తొందరపడద్దు. డిస్కోటెక్లో పబ్లిక్ ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళకేమీ జరగకూడదు. 6 గంటలకు ఇంకా 1 అవర్ టైం ఉంది. డిస్కోటెక్లో ఏ సెల్ ఫోన్ పనిచేయకూడదు. అన్నిటినీ బ్లాక్ చేసేయండి. తర్వాత నేను చెప్పించేయి. ఐదు నిమిషాలు టైం ఇచ్చి చూడు. వెనకపోతే హలో. మీ అందరికీ ఓ బ్యాడ్ న్యూస్. హైదరాబాద్ని బాంబులు పెట్టి నాశనం చేస్తున్న స్టీఫెన్ గ్రూప్ మనుషుల్లో ఇద్దరు ఇక్కడే ఉన్నారు. మీరెవ్వరూ భయపడక్కర్లేదు, ఎందుకంటే మన సూరన్న ఇక్కడే ఉన్నారు. ఇక్కడున్న ఇద్దరికి చెప్తున్నాను, మీరు బయటికి ఎక్కడికి వెళ్ళలేరు, ఎందుకంటే ఈ హోటల్ మొత్తం మా మనుషులు ఉన్నారు. ఆ ఇద్దరికి మళ్ళీ చెప్తున్నాను, సూరన్న ఎవరికైనా టైం ఇస్తారు. మీకు కూడా 5 నిమిషాలు టైం ఇచ్చారు. 5 నిమిషాల్లో మీరే వచ్చి లొంగిపోతారా లేక 6 నిమిషాల్లో చస్తారా, మీ ఇష్టం. మీరేంటి డల్ అయిపోయారు? సూరన్ ఇచ్చిన 5 నిమిషాల్లో మంచి మా సాంగ్ ఒకటి వేసుకుందామా? సూరన్న మీకు ఇచ్చిన టైం అయిపోయింది. మీరే తప్పు చేశారని ముందుకు వచ్చేయండి, లేదంటే మీ అబ్బా. ఒకడు వచ్చేసాడుగా, ఇంకొకడు ఎక్కడ? బాంబు ఎక్కడరా చెప్పు. రాఘవా, నీ ఎవ్వ బాంబు ఎక్కడ పెట్టారో చెప్పురా. వద్దు, అదిగో అక్కడ ఉంది. తీరా త్వరగా తీ, త్వరగా. ఆఫ్ చేయరా. ఆఫ్ చేయడం నాకు తెలీదు. నీ ఆఫ్ చేయరా, చెయ్యి. హే రాబిన్, ఎక్కడున్నావు? ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా? ఎక్కడున్నావు? బయట. ఇక్కడికి ఎందుకు వచ్చారా? ఈ టైంకి షాపింగ్ కాంప్లెక్స్ లో బాంబు పేలాలి కదా, ఎందుకు వచ్చారా ఇక్కడికి? అడుగుతున్నాను కదా, చెప్పండి రా. చంపినాడు, ఈ పాటికి దొరుకుంటాడు. ఆణ్ణి ఇక్కడే తీసుకొచ్చి నీ కళ్ళ ముందే చంపైపోతున్నాను. ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను రా. ఇప్పటికి దొరికావు నా కొడక, దొరికావు.
రమ్మనరా నేనే రమ్మను. ఏం పీకుతాడో చూస్తాను. రమ్మను. ఏయ్! ఏయ్! స్టీఫెన్ మన రాష్ట్రాన్ని నాశనం చేస్తాడని తెలిసి కూడా వాడితో చేతులు కలిపాం. వాడిని క్షమించవచ్చు, వాడు బయటవాడు. నిన్ను క్షమించకూడదు రాఘవా. వీడు కొడుకు నీ చేతుల్లోనే చచ్చాడు, వీడి చావు కూడా నీ చేతుల్లోనే రాసింది. చంపే. హైదరాబాద్ నగరంలో బాంబు పేలిన ప్లేస్ లో ఎవరో గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు చనిపోయి పడి ఉన్నారు. వాళ్ళ దగ్గర దొరికిన ఆధారాల ద్వారా వీళ్ళు ముంబై మాఫియా డాన్ స్టీఫెన్ మనుషులని తేలింది. దీంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. హలో స్టీఫెన్, ఈవినింగ్ టీవీ న్యూస్ చూస్తున్నావా? నువ్వు ఇచ్చిన 2 గంటల టైంలో ఇంకా అరగంట టైం మిగిలింది. మా జనాన్ని ఏ ప్లేస్లో చంపి పడేశావో అదే ప్లేస్లో నీ జనం చచ్చిపడి ఉన్నారు. షాక్ అయ్యావా? ఈ న్యూస్ కి షాక్ అయితే ఎలా? ఇంకా షాకింగ్ న్యూస్ చెప్తాను విను. యాంథనీ నా దగ్గరే ఉన్నాడు. యాంథనీ అప్రూవర్గా మారాడు. రేపు కోర్టులో నిజాలు చెప్పబోతున్నాడు. వద్దు సూరి, వద్దు. నేను నిన్ను కలవాలి. నువ్వు నన్ను కలుస్తూ కాదమ్మా, మా పోలీసులే వచ్చి నిన్ను కలుస్తారు. నీకు అప్పుడే చెప్పాను మా తెలుగు మట్టి వైపు చూడొద్దని. విన్లా, ఇంకెవ్వరు నిన్ను కాపాడలేరు. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. బాయ్. రే చీర్స్ అందరూ బాగానే చెప్తున్నారు. మంది కూపే అన్నయ్యతో మాత్రం చెప్పొద్దురా? ఓకే రే. కానీ సూర్యన్న గ్రేట్ రా. ఆ స్టీఫెన్ గాడిని ఉచ్చపోయించాడు. వాడు 2 hours టైం ఇస్తే 1.5 hour ఫినిష్ చేశాడు రా. సూర్యన్న కోసం ఒకసారి చేసి చెప్పండి రా. రే మళ్ళీ తాగి చెప్పరు కదా? అప్పుడు తాగండి రా. రే మంచి మూడ్ లో ఉన్నావు, ఎవరా ఏడుస్తుంది? మరి సౌండ్ అనిపిస్తుంది. తాగండి రా. ఎవరో ఏడుస్తున్న సౌండ్ వస్తుంది. వదినా, వై యు ఆర్ క్రయింగ్? అయ్యో నిజంగా ఏడుస్తున్నావు? నువ్వు ఆట పట్టిస్తున్నావేమో అనుకున్నాను. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? రేపు యాంథనీని కోర్టుకు తీసుకెళ్తుంటే సూరికి ఏమన్నా అవుతుందేమోనని భయంగా ఉంది. సూరన్నని ఎవ్వడు ఏమీ చేయలేడు. కళ్ళు తుడుచుకో అంటున్నాను కదా. ఇప్పుడు ఏడవడం కాదు, మీరిద్దరూ కలిసి రొమాన్స్ చేయాలి. రా రా. సూరి టెన్షన్ లో ఉంటారు. టెన్షన్ లో ఉంటారు. నువ్వు వెళ్తే ఆ టెన్షన్ పోద్ది. దానికి ఐడియా చెప్తారా? అది అలా అంటావా? అవును దా. తర్వాత నువ్వు సూర్యన్న రొమాన్స్ లో ఉన్నప్పుడు నేను నా లవ్ని కలవడానికి వెళ్తాను. నువ్వే మేనేజ్ చేయాలి. సరే. నవ్వు. దా. సూరి, స్టీఫెన్ మనం తక్కువ అంచనా వేయకూడదు. రేపు యాంటోని కోర్టుకు తీసుకెళ్లేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. యు ఆర్ రైట్. ఐజీకి అన్ని విషయాలు చెప్పారా? చెప్పాం. వాళ్ళు కూడా అలర్ట్ గా ఉంటా అన్నారు. ఓకే, నేను రేపు కలుస్తాను. అయ్యో అన్నా, పరువు పోయిందన్నా. ఏమైందిరా? ఇంకా ఏమవ్వాలన్నా? పరువు పోయింది. ఏం మాట్లాడుతున్నావు అన్నా? నువ్వు కలలో అన్నీ చేస్తావంట, కానీ ఎదురుకుండా వేస్ట్ అంటన్నా. వేస్ట్ నాకేం అర్థం కావట్లా. నీకు అర్థమయ్యేటట్టు నా ఉదయం చెప్తుంది. ఓ, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఇక్కడే ఉంది. అది ఏంటో ప్రాబ్లం కొంచెం తొందరగా తేల్చన్నా. వస్తాను నేను. రా. ఏంటి నీ ప్రాబ్లం? ఆ కల విషయం ఏంటో చెప్పు. ఏదో చెప్తే చేసేసినట్టు. చెప్తే చేస్తాగా. నిజంగా? నా కళలోకి వచ్చి మీరు ఏం చేశారంటే, ఎందుకు అరుస్తున్నావు? ఫీలింగ్ కోసం. ఓ, నా కళలోకి వచ్చి మీరేం చేశారంటే, భయపడద్దు, నేను మీలా వాక్ చేసి ముందుకు వస్తాను. ఓకే ఓకే. ఇలా వస్తారు.
రాఘవ్ కేసు చూస్తారు. వాడేమో ఛీ ముద్దు పెట్టి అన్నా అంటాడు. మీరేమో ఫీల్ అయ్యి పట్టుకుని అని చెప్పి అని పెట్టేస్తారు. నాకు తెలుసు మీరు కళ్ళు మాత్రమే పెడతారు, నిజంగా పెట్టరు.